మెరుపు కలలు మెరుపు కలలు. ఇంతకు ముందు కూడా ఇలా ఏమైనా వినిపించేవా? లేక నాకు మాత్రమే అలా అనిపిస్తుందా? అయ్యో అలాంటిది ఏం లేదు మేడం. అలా మీకెందుకు అలా అనిపిస్తుందో నాకు తెలియట్లేదు మేడం. ఒకవేళ స్ట్రెస్ వల్ల అలా అనిపిస్తుందేమో. అయినా ఈ రోజుల్లో మనుషులు మాట్లాడకుండా మాటలు ఎలా వినిపిస్తాయి మేడం? మేడం అలాంటిది ఏమి ఉండదు మేడం, మీరు కంగారు పడకండి మేడం. గుడ్ నైట్ మేడం. ఏంటి సీను, ఎవరు మీ మేడమా? ఎందుకు కాల్ చేశారంట? ఏమైనా ప్రాబ్లమా? అబ్బే అలాంటిది ఏం లేదు సార్. ఏవో సామాన్లు కావాలంట, ఎక్కడున్నావు అని అడుగుతున్నారు. అవునా? అయితే నువ్వు త్వరగా వెళ్ళు. ఏదైనా సరే వెంటనే తీసుకొచ్చివు. డబ్బులు ఏమైనా కావాలంటే నాకు కాల్ చేయి, సరేనా? వెళ్ళు. సరే సరే సార్. వెళ్ళు, త్వరగా వెళ్ళు. తన మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు వాసు ఇన్ని రోజులు మేము ఎంత అడిగినా బయటపడలేదు? చివరికి నువ్వు సంయుక్తని ప్రేమిస్తున్నావని చెప్తే మమ్మల్నే కోప్పడి నిత్యని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. నేను తన్ని మొదటిసారి చూసినప్పుడు కూడా నాకు ఎలాంటి ఫీలింగ్ లేదురా. మామయ్య కూతురు పాపం కష్టాల్లో ఉంది, బాధ్యత ఉండాలి, బాధ్యత తీసుకోవాలి అనుకున్నాను. నేను ప్యూర్గా అలాగే ఉన్నాను. మొదట మా ఇద్దరికి అసలు పడేదే కాదు. రోజు ఏదో గొడవ, తిట్టుకోవడం, అరుచుకోవడం. అలా మొదలైన ప్రయాణంలో నాకు తెలియకుండానే తన్ని ఇష్టపడడం మొదలుపెట్టాను. నేను తనని ఇష్టపడుతున్నానని కానీ ప్రేమిస్తున్నానని కానీ నాకు తెలియకుండా నా మనసులో తన మీద ప్రేమ పెరిగిపోయింది. చాలాసార్లు తనకి నా మనసులో ఉన్న ప్రేమ చెప్పాలి అనుకున్నాను. కానీ తనకున్న సమస్యలు, బాధ్యతల్ని చూసి ఎప్పటికప్పుడు వాయిదా వేశాను. అంటే నిజంగా తను చాలా గ్రేట్. అలాంటి అమ్మాయిని ఇష్టపడడానికి కూడా మనకొక అర్హత ఉండాలి అనుకునేలా ఉంటుంది తను. అలా మా ఇద్దరి మధ్య చనువు పెరిగింది. కానీ తను తన మనసులో నా గురించి ఏమనుకుంటుందో నాకు అర్థమయ్యేది కాదు. కోప్పడేది, తిట్టేది, ప్రేమగా మాట్లాడేది, కేర్ తీసుకునేది, మళ్ళీ అంతలోనే కోప్పడేది. అందుకే తన ముందు నేను ఓపెన్ కాలేకపోయాను. చివరిగా చెప్పాలనుకున్న టైంకి మా ఇద్దరి మధ్య నిత్య రావడం, ఆ తర్వాత ఆ గొడవలన్నీ మీకు తెలిసినవే కదా. తనంటే నాకు చాలా ఇష్టం రా. నా దురదృష్టం ఏంటంటే ఈ విషయం తనకిప్పటికీ చెప్పలేకపోతున్నాను. అలా చెప్పడానికి ఇంకెంతకాలం ఎదురు చూడాలో. అనుకోకుండా నేను తన్ని పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చిన అపార్థం తొలగిపోయి మళ్ళీ సరదాగా గడిపే టైం ఎప్పుడొస్తుందో తెలియదు. బాధపడకరా వాసు, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి.
ప్రతిరోజు తను కొత్తగా కనిపిస్తుంది. తనని పదే పదే చూడాలనిపిస్తుంది. సరే, చూడ్డానికి వెళ్తే కొత్త అల్లుణ్ణి స్వాగతం పలికినట్టు చెప్పి నన్ను ఇంట్లోకి తీసుకువెళ్తారా ఏంటి? ముందైతే అక్కడికి వెళ్దాం, కనిపిస్తే హ్యాపీ. నాకేమో మాటలు వినిపిస్తున్నాయి. శ్రీను ఏమో అలాంటిదేం లేదు అంటున్నాడు. ఈ ఆలోచనతో నాకేమో నిద్రే రావడం లేదు. ఆహా, నా అదృష్టం ఇలా ఉందేంటి? నేను తనని చూడాలనుకున్నాను, తనే నా కోసం ఎదురు చూస్తుంది. ఏంటి తింగరది? మొగుడొచ్చినా కనీసం పట్టించుకోవడం లేదు. అంతగా ఏం ఆలోచిస్తుంది? బుద్ధుందా నీకు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు అలా నవ్వుతున్నావు? అమ్మ చూస్తే ఎంత గొడవ అవుతుందో తెలుసా? ఎందుకా? ఎందుకంటే నా పెళ్ళాను కాబట్టి వచ్చాను. ఇలారా. ఏంటి ఏంటి రమ్మంటుంటే. ఏంటి రైట్ రా. ఏంటి? రైట్. అమ్మ చూస్తే బాగోదు. అవునా? అమ్మ వస్తుంది, నువ్వు వెళ్ళు. వెళ్ళు, అమ్మ వస్తుంది. బా నీకే చెప్పేది. రాణి, బాగోదా? బాగోదు. ఏం బాగోదు? అమ్మ చూస్తే బాగోదు. అమ్మ వస్తుంది. బానే ఉంటుందిలే. ఓయ్, మనం అక్కడ లేమా? ఏం మాట్లాడుతున్నావు? అసలు బుద్ధుందా నీకు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? అది ఇందాక నువ్వు శ్రీనుకిచ్చి పంపించిన ప్రసాదాన్ని కవర్ చేయలేకపోయాను. ఇప్పుడు నువ్వేకంగా ఇంటికి వచ్చావు. అసలేం కావాలి నీకు? నువ్వు తిడుతున్నా నాతో మాట్లాడుతున్నట్టే నాకు చాలా హ్యాపీగా ఉంది. తిడుతుంటే పిచ్చోళ్ళ నవ్వుతావేంటి? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా, లేదంటే మా అమ్మని పిలువనా? చేయవతలు. పిలుస్తావా? వద్దు. పిలు. మా అమ్మని పిలుస్తాను. పిలుస్తావా? పిలు. నిజంగా పిలుస్తాను. పిలు. పిలువు. నిజంగా అమ్మని పిలుస్తాను. పిలవమని చెప్తున్నాను కదా. అమ్మా! వద్దు 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 తల్లి, మీ అమ్మని పిలవద్దు, నేను వెళ్తాను. పిలవద్దు. వెళ్ళు వెళ్ళు. వెళ్ళనా? వెళ్ళు. ఓకే, వెళ్తున్నాను. బాయ్.
ఏంటమ్మా నిద్ర రావడం లేదా? ఇక్కడికి వచ్చా? ఇదేంటి టెడ్డీ నా పక్కకొచ్చింది? అక్కడ కదా ఉండాల్సింది. అమ్మా కాఫీ. అమ్మ కాఫీ ఇవ్వు. అబ్బా అమ్మా అబ్బా ఇదిగో నాని, కాలుకేమైంది అలా కుంటుకుంటూ వస్తున్నావు? అయినా నువ్వు కాఫీ తీసుకొచ్చావేంటి? అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఇంకా మీ అమ్మ లెగలేదురా. నిన్నటి వ్రతం అందుకు సంబంధించిన పనులతో అలసిపోయింది. అత్తగా నాకు తప్పదు కదా. నా కోడలేమో బాగోలేదని పడుకుంటే ఆవిడ గారి కోడలేమో అమ్మో మా అమ్మ అంటూ అమ్మతో పాటు వెళ్ళిపోయింది. ఆ? నేను మాత్రం ఈ వయసులో ఇలా పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఇంటి పరిస్థితులు తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాని? సరే అమ్మని రెస్ట్ తీసుకొనివ్వు. ఈ రోజు ఇంటి పనులు నేను చేస్తాను. నువ్వేం చెయ్యొద్దులే. ఈ పనులకు నా తిప్పలేవో నేను పడతానులే. నువ్వు వెళ్ళి మీ అమ్మ విషయం ఏంటో చూడు. అమ్మా అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? నీరసంగా ఉంది వాసు. సరే పద హాస్పిటల్కి వెళ్దాం. అమ్మో, నేను ఈ నీరసంతో ఎక్కడికి రాను. నా వల్ల కాదు. కావాలంటే 4 మాత్రలు ఇవ్వు, అవి వేసుకుంటాను. సరే డాక్టర్ని కాల్ చేసి రమ్మంటాను. హలో డాక్టర్.
చాలా నీరసంగా ఉన్నారు. 2 రోజులు ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. నీరసం పోవడానికి మాత్రలిస్తాను. వీటిని టైం టు టైం ఏమైనా తినిపించి ఇవ్వాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. నేను వెళ్ళొస్తాను. ఓకే డాక్టర్. అసలే నాకు మోకాళ్ళు నొప్పులంటే ఇన్ని సేవలు ఎలా చేయాలరా దేవుడా. అబ్బా, సరే నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. సరే వెళ్ళు. గుడ్ మార్నింగ్. రాత్రి నేనే దీన్ని అక్కడ పెట్టాను, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది? నేను పడుకునే ముందు కూడా ఇది అక్కడే ఉంది. అసలు ఇది ఎలా కదులుతుంది? అమ్మా, వద్దు. ఈ రూమ్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా అమ్మకి చెప్పొద్దు. అనవసరంగా అమ్మ కంగారు పడుతుంది. ఈ గదిలో ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలి. సౌందర్య ఒక్కతే ఉంది అంటే సార్ ఇంట్లో లేరా? ఉంటే తోకలాగా పక్కనే ఉండేవాడు కదా. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేస్తే బెటర్. లేదు, బయటికి వెళ్ళినట్టున్నాడు. వచ్చేలోపు సౌందర్యకి బాస్ గురించి ఉన్నది లేనివి అన్నీ కల్పించి చెప్పి ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చెయ్యాలి. శేఖర్, నీకెన్నిసార్లు చెప్పాలి నా రూమ్ లోకి నా పర్మిషన్ లేకుండా రాకూడదని?
నేను మిమ్మల్ని అడిగి వచ్చేలోపు మీ జీవితం నాశనం అయిపోతుందన్న భయంతో వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు మీకు నేను నిజం చెప్దామనుకుంటున్నాను. మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని మా కంపెనీకి తీసుకొచ్చాను, కానీ మన బాస్ గురించి చెప్పడం మర్చిపోయాను. బాస్ పేరుకే పెద్ద మనిషి, కానీ ఆడవాళ్ళని చూస్తే మృగంలా తయారవుతాడు. తనకి నచ్చిన అమ్మాయిని తన దారికి తెచ్చుకోవడానికి మంచివాళ్ళ నటిస్తాడు. అలా ఎంతోమంది జీవితాల్ని నాశనం చేశాడు. నువ్వేమో సార్ మంచివాడు అనుకొని అతన్ని నమ్ముకొని మీ అమ్మ చెల్లిని కాదనుకొని ఇక్కడికి వచ్చి ఉంటున్నావు. నిన్ను చూస్తే జాలేస్తుంది. అందుకే నీకు నిజం చెప్తే అయినా నువ్వు జాగ్రత్త పడి సార్ నుండి దూరంగా వెళ్ళిపోతావని చెప్తున్నా. అనవసరంగా మన బాస్ని నమ్మి మోసపోవద్దు. ఎస్, నేనే. ఎక్కడున్నా?